రాజధాని అమరావతికి ఏపీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ తరలి వెళ్తోంది. ప్రస్తుతం ఏపీ సచివాలయంలో ఉన్న హెచ్ఓడి కార్యాలయం రాజధానికి వెళ్తోంది. అమరావతికి వెళ్తున్న ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ఏపీ కొత్త రాజధాని అమరావతికి కార్యాలయాలు ఒక్కొక్కటిగా తరలిపోతున్నాయి. ప్రస్తుతం ఏపీ సచివాలయంలో ఫైర్కి సంబంధించిన హెచ్ఓడి డిపార్ట్మెంట్ కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి కొత్త రాజధాని అమరావతికి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఫైర్ సర్వీస్లో సుమారు ఏపీకి సంబంధించి ఒక 60 మంది ఉద్యోగుల వరకు ఉంటారు. వీళ్ళు కొత్త రాజధానిలో విధులు నిర్వహించడానికి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మొదటిసారిగా ఇక్కడ ఏపీ సచివాలయం నుంచి ఒక హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఫైర్కి సంబంధించింది, విపత్తుల నిర్వహణ మరియు ఫైర్కి సంబంధించిన హెచ్ఓడి కొద్దిసేపట్లో తరలి వెళ్ళడానికి రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని కీలకమైన శాఖలు కొత్త రాజధాని అమరావతికి తరలి వెళ్ళాయి. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ ఫైర్ సర్వీస్కి సంబంధించిన శాఖ వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. వీరికి విజయవాడలో ఒక సొంత ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో కార్యక్రమాలు నిర్వహించడానికి వీరంతా రెడీ అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. 2 రోజుల నుంచి ఇక్కడ ప్యాకింగ్ సంబంధించిన కార్యక్రమాలు అనేది జరుగుతున్నాయి. అధికారులు ఇతర సిబ్బంది దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టి ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే విజయవాడ కొత్త రాజధానిలో ఈ నెల 27 నుంచి పాలన సాగించాలని ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం ఆయా శాఖలన్నీ కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా అందులో భాగంగానే ఇప్పటివరకు సహకార శాఖ వెళ్ళింది, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ ఈరోజు వెళ్తుంది. సహకార శాఖతో పాటు ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సోమవారం నుంచి పాలన అంతా కూడా విజయవాడలో చేపట్టడానికి రెడీగా ప్రస్తుతం ఫైర్ సర్వీస్కి సంబంధించిన శాఖలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే కొత్త రాజధాని తరలింపులో కొత్త రాజధానికి కార్యాలయాల తరలింపులు ఇప్పటివరకు కొన్ని కీలకమైన శాఖలు వెళ్ళాయి. అందులో భాగంగానే ఇది వెళ్ళింది. అయితే ఏంటంటే 27 నుంచి పాలనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ లేకపోయినా కొన్ని శాఖలు మాత్రం తరలిపోతున్నాయి. సచివాలయంలో మిగిలిన శాఖలు ఎప్పుడు వెళ్తాయి ఏంటి అనేది ఒక రోడ్ మ్యాప్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకుంటారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఏ శాఖలు వెళ్ళాలనే దాని మీద ఒక ఖచ్చితమైన రోడ్ మ్యాప్ లేదు. ఖచ్చితమైన రోడ్ మ్యాప్ వచ్చిన తర్వాత సచివాలయంలో ఉన్న 33 శాఖలు ఎప్పుడు తరలుతాయి ఏంటి అనేది స్పష్టత రానుంది. ఇది మాత్రం ఏపీ సచివాలయంలో ఉన్న హెచ్ఓడికి సంబంధించిన ఫైర్ విభాగం, దానికి సంబంధించిన సామాన్లన్నీ కూడా ఇక్కడ కట్టలు కట్టి ఒక సెక్యూరిటీ సహాయంతో విజయవాడ కొత్త రాజధానికి తరలించడానికి రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆయా శాఖలు కూడా తర్వాత దాని ప్రకారం తరలి వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. ఈ శాఖలన్నీ వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయి పాలన ఒక 2-3 నెలల్లో కొత్త రాజధానిలో ప్రారంభమవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఫైర్ సర్వీస్ తరలింపుకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో ప్రసన్న, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.